అసలు సిసలైన పల్లెటూరి పప్పుతో భోజనం. మనం ఇలా బాగా కలుపుకొని, మన ఆమ్లెట్ నడిమిదిలో పెట్టుకొని, అట్నే మొత్తంగా ఏసి, అట్నే పంపించేయాల. ఆహాహా! హ్మ్. హ్మ్. నడిమిదిలో కొంచెం ఆవకాయ పంపిద్దాం. ఆ! ఆహా! హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు పచ్చిమిరపకాయలతో పప్పు ఎలా చేయబోతామో చూపిస్తాం. పప్పుకు జతగా అప్పడం, ఆమ్లెట్, దాని కాంబినేషన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా ఉంటుంది. ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేద్దామో చూపిస్తా రండి. దానికి కావాల్సిన వస్తువులు: పప్పు కొద్దిగా, చింతపండు కొద్దిగా, పచ్చిమిరపకాయలు, మన టమోటా కాయలు, తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు 2. ఇవిదా మనకు కావాల్సిన వస్తువులు. రండి పప్పు ఎలా చేస్తామో చూపిస్తాం. అన్నీ వేసేసినాం బాగా, పప్పుకు కావాల్సినవన్నీ. ఇంకా పప్పు ఉడికించుకుందాం. మనం పప్పు పెట్టి ఉడికించుకుందాం. చింతపండు కొద్దిగా వేసుకుందాం, ఉప్పు కొద్దిగా వేసుకుందాం, పసుపు కొద్దిగా వేసుకుందాం. ఒక కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం. పప్పు బాగా ఉడికి దగ్గరకు వచ్చేసింది. మనం ఇంకా దించి రుబ్బుకోవాల్సిందే. మన పప్పుకి తిరగబాతు చేసేదానికి నూనె పోసుకుందాం. మనం వడియం వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా వేసుకుందాం, కరివేపాకు కొద్దిగా, కొత్తమల్లి కొద్దిగా, ఎండుమిరకాయలు 4 బాగా మరి 2 గంచి వేసుకుందాం. పోపు బాగా వేగిపోయింది. మనం పప్పు పోసుకోవాల్సింది. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది, వేసుకున్నాం. ఫైనల్గా మనం పైన కొద్దిగా కొత్తమల్లి వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి మూత పెట్టి ఉడికించి దింపుకుందాం. మన పచ్చిమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టిన తక్కాలి, మన ఆమ్లెట్ స్పెషల్. సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన కొత్తమల్లి, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అన్నీ వేసేసినామండి. ఇంకా బాగా బీట్ చేసుకోవాలి మన ఆమ్లెట్.
మన ఆవకాయ కొద్దిగా పెట్టుకుందాం మనం. ఆ, ఆ. బ్రహ్మాండమైన పప్పుతో మనకు విందు భోజనం రెడీ అయిపోయింది. అప్పడం, ఆమ్లెట్, ఆవకాయ అబ్బబ్బబ్బా! బాగా కాలిపోతుంది. మన పచ్చిమిరపకాయల పప్పు వాసనకే లాగేస్తా ఉంది. కానీ చెయ్యి కాలిపోతుంది. హ్మ్. మన పప్పు అదిరిందంటే అదిరింది. అంత బ్రహ్మాండంగా ఉంది. అబ్బా! ఆహా! ఆహాహాహాహా! ఆ! మన విందు భోజనం ఓడిపోవాలి దీని ముందర. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.